be strong. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము, మ్యాగ్నెట్ యొక్క గురించి, దాని యొక్క గుణగణాల గురించి తెలుసుకున్నాము. మ్యాగ్నెట్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ధ్రువం అంటే ఏంది, ధ్రువ బలం అంటే ఏంది, అంటే నథింగ్ బట్ పోల్స్ అంటే ఏంది, పోల్ స్ట్రెంత్ అంటే ఏంది, అది కూడా మనము తెలుసుకున్నాము. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెట్ ఎలా క్లాసిఫై అయ్యింది అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి మ్యాగ్నెట్స్ అనేది, దాన్ని ఎలాగైనా తయారు చేసుకోవచ్చా అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, క్లాసిఫికేషన్. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెట్స్ దాంట్లో మనకి బేసికల్గా రెండు రకాలు ఉంటాయి. మ్యాగ్నెట్స్ దాంట్లో బేసికల్గా మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో న్యాచురల్గా దొరికేది, న్యాచురల్గా అంటే మనకి మామూలుగా భూమి మీద దొరికేటివి, డైరెక్ట్గా దొరికేటివి. ఇంకోటేమో ఆర్టిఫిషియల్ అంటే మనం తయారు చేసుకునేటివి. ఆర్టిఫిషియల్ నథింగ్ బట్ మనము తయారు చేసుకునేటివి. దీంట్లో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ దీంట్లో. ఒకటేమో పర్మనెంట్ మ్యాగ్నెట్స్, రెండోదేమో టెంపరరీ మ్యాగ్నెట్స్. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ టెంపరరీ మ్యాగ్నెట్స్. ఓకే, టెంపరరీ దాంట్లో మనకి ఏంది ఉన్నది ఒకటే రకం. ఒకటేమో ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ అంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగించి మ్యాగ్నెటిక్ యొక్క స్ట్రెంగ్త్ని క్రియేట్ చేయడం, తయారు చేయడం. ఎలక్ట్రిసిటీ ఉపయోగించి మనము మ్యాగ్నెట్ని తయారు చేయడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్లో మనకి 4 రకాలు ఉన్నాయి. పర్మనెంట్ మ్యాగ్నెట్లో మనకి 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో బార్ మ్యాగ్నెట్, ఆల్రెడీ చెప్పాను. ఓకే, బార్ మ్యాగ్నెట్, యూ షేప్డ్ మ్యాగ్నెట్, మూడోదేమో హార్స్ షూ మ్యాగ్నెట్, నాలుగోదేమో కంపాస్ మ్యాగ్నెట్. మనకి బేసికల్గా క్లాసిఫికేషన్ తీసుకుంటే మ్యాగ్నెట్స్లలో రెండు రకాలు, న్యాచురల్ మ్యాగ్నెట్స్, ఇంకటేమో ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. ఆర్టిఫిషియల్ దాంట్లో మళ్ళీ మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో పర్మనెంట్ మ్యాగ్నెట్, రెండోదేమో టెంపరరీ మ్యాగ్నెట్. టెంపరరీ మ్యాగ్నెట్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని టెంపరరీ మ్యాగ్నెట్స్ అనేది మనము తయారు చేసుకుంటాము. పర్మనెంట్ మ్యాగ్నెట్లో మనకి 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో బార్ మ్యాగ్నెట్, రెండోదేమో యూ షేప్డ్ మ్యాగ్నెట్, థర్డ్దేమో హార్స్ షూ మ్యాగ్నెట్, ఫోర్త్దేమో కంపాస్ మ్యాగ్నెట్. ఓకే, ఇది మనకి క్లాసిఫికేషన్. అంటే పర్మనెంట్ అంటే ఎప్పుడు ఉండేదాన్ని పర్మనెంట్ మ్యాగ్నెట్. టెంపరరీ మ్యాగ్నెట్ అంటే అప్పటికప్పుడు పని చేసుకోవడానికి ఉపయోగించుకునే మ్యాగ్నెట్స్. ఓకే, అప్పటికప్పుడు మనం పని చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి అప్పటికప్పుడు మనం మ్యాగ్నెట్ లాగా తయారు చేసుకోవడము. ఆ పని అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ మ్యాగ్నెట్ అనేది వెళ్ళిపోతుంది. దీంట్లో ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ ఒకసారి తయారు చేసామంటే ఇది ఎప్పటికీ ఉండిపోతాయి మ్యాగ్నెట్స్. ఓకే, ఇది మనకి ఆర్టిఫిషియల్ దాంట్లో 2 రకాలు బేసికల్గా. ఓకే, ఎలక్ట్రోమ్యాగ్నెట్ అనేది ఎలక్ట్రిసిటీ ఏదైనా ఐరన్కి కానీ దానికి కానీ ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తే ఆటోమేటిక్గా అది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. దాంతో కూడా మనము మ్యాగ్నెట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇది మనకి క్లాసిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ బిట్వీన్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్. ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే ఏంది, పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఏంది ఒకసారి చూసుకుందాం మనం. ఓకే, ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే ఏంది, పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఏంది ఒకసారి చూసుకుందాం. comparison between
ఎలక్ట్రోమాగ్నెట్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్. పర్మనెంట్ మ్యాగ్నెట్కి ఎలక్ట్రోమాగ్నెట్కి తేడాలు ఏంటి అంటే భేదాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ద ఎలక్ట్రోమాగ్నెట్స్. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో పొలారిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రోమాగ్నెట్ దాంట్లో అటు నుంచి ఇటు నుంచి అటు అంటే ఒక మ్యాగ్నెట్ సపోజ్ ఇది తీసుకుంటే ఒక చాక్పీస్ తీసుకుంటే అంటే చాక్పీస్ ఐరన్ బాక్స్ అనేది ఐరన్ దాన్ని కూడా దీనికి సప్లై ఇచ్చినప్పుడు ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అయిన ఇదే మ్యాగ్నెట్ని ఇటు సౌత్ పోల్ ఇటు నార్త్ పోల్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఐరన్ తీసుకొని ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అనుకుంటే ఒకవేళ సపోజ్ సప్లై అనేది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఇది సౌత్ పోల్ అవుతుంది ఇది నార్త్ పోల్, లేదా ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అనే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సప్లైని ఎప్పుడైతే సప్లై ఇచ్చిన ఆ సప్లైని రివర్స్ సప్లై ఇస్తే అంటే రివర్స్ ఇస్తే ఒకవేళ కరెంట్ అనేది ఇక్కడ నుంచి అటు ఫ్లో అయ్యేటప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇటు నుంచి ఫ్లో అయ్యేటప్పుడు ఒకలాగా అవుతుంది. అలా కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇది మన ఎలక్ట్రోమాగ్నెటిక్ దాంట్లో మనకి ఉంటుంది. వేరస్ పర్మనెంట్ మ్యాగ్నెట్లో మనకి అలా ఉండదు. నార్త్ పోల్ ఇదంటే ఇదే ఉంటుంది, సౌత్ పోల్ ఇదంటే ఇదే ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి పొలారిటీ కెన్ బి చేంజ్డ్. Polarities cannot be changed. సెకండ్ వచ్చేసి స్ట్రెంగ్త్ కెన్ బి వేరీడ్. నథింగ్ బట్ స్ట్రెంత్ అంటే మనకి ధ్రువం యొక్క బలం ఉంటుంది కదా, ఆ బలాన్ని మనము ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెట్స్లో చేంజ్ చేసుకోవచ్చు. అంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించు కావాల్సినట్లు చేంజ్ చేసుకోవచ్చు. వేరే పర్మనెంట్ మ్యాగ్నెట్లో మనము చేంజ్ చేసుకోవడానికి రాదు. ఓకే, థర్డ్ వచ్చేసి కాస్ట్ ఈజ్ మోర్. కాస్ట్ ఈజ్ లెస్ అంటే దీని తయారీ ఖర్చు లేదా మనకి తయారీ ఖర్చు అట్లా తీసుకున్నా కూడా ఎక్కువ, దీనికి తయారీ ఖర్చులు అవన్నీ ఏమీ అవసరము లేదు. ఓకే, ఫోర్త్ వచ్చేసి సూటబుల్ ఫర్ లార్జ్ మెషిన్స్. not suitable for large machines. ఓకే, మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం స్ట్రెంగ్త్ కెన్ బి వేరియడ్, స్ట్రెంగ్త్ కెనాట్ బి వేరియడ్ అండి. స్ట్రెంగ్త్ అంటే మనకి ఏంది ధ్రువం యొక్క బలము మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడే మనకి లార్జ్ మోటార్స్ కానీ లార్జ్ జనరేటర్స్ కానీ మనకు లార్జ్ జనరేటర్స్లో ఉపయోగిస్తారు. ఒకవేళ వేరియడ్ కానప్పుడు మనకి ఏమవుతుంది తక్కువనే ఉంటుంది దాని యొక్క అంటే లార్జ్ జనరేటర్స్కి లార్జ్ మోటార్స్కి మనకి పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది పనికి రాదు. ఓకే,
మనకేంది ఇంకో పాయింట్ తీసుకుంటే కెనాట్ బి యూజ్డ్ ఇన్ నావిగేషన్. Cannot be used in navigation. Can be used in navigation systems. అంటే నావిగేషన్ అంటే ఏంటి, మనకి దిక్సూచిలాగా ఎలక్ట్రోమాగ్నెట్స్ పని చేయదు, వేరే మనకి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ దిక్సూచిలాగా మనకి పనిచేస్తుంది. ఇది కంపారిజన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రూల్స్ టు ఫైండ్ అవుట్ పొలారిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రూల్స్ టు ఫైండ్ అవుట్ పొలారిటీ. ఎలక్ట్రోమాగ్నెట్స్ తీసుకుంటే దాంట్లో పొలారిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, కరెంట్ దిశ ఎలా ఉంటే మనకి ఫ్లక్స్ అనేది ఎలా పుడుతుంది, ఎలా అవుతుంది అనేది మనము చూసుకున్నాం. అంటే దాని ఫ్లక్స్ అనేది మనకి ఏ దిశలో పనిచేస్తున్నాయి అవన్నీ మనము దీనిలో తెలుసుకున్నాం. ఏమేమి రూల్స్ ఉన్నాయి అంటే, ఫస్ట్ వచ్చేసి ఎండ్ రూల్, సెకండ్ వచ్చేసి హ్యాండ్ రూల్, థర్డ్ వచ్చేసి ఆంపియర్స్ రూల్. మనకి బేసికల్గా 3 రూల్స్ ఉన్నాయి. ఒకటేమో ఎండ్ రూల్, సెకండ్ ఏమో హ్యాండ్ రూల్, థర్డ్ ఏమో ఆంపియర్స్ రూల్. మనం మామూలుగా ఎండ్ రూల్ ప్రకారం తీసుకుంటే, సపోజ్ సౌత్ పోల్ అనుకున్నాం అనుకోండి, డైరెక్షన్ చూసుకోండి ఒకసారి. సౌత్కి ఇలా, ఓకే, సౌత్కి ఇలా ఎండ్ రూల్లో. మనం నార్త్కి ఎట్లా తీసుకుంటాము, ఫ్లక్స్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటాయి, నార్త్ పోల్కి సౌత్ పోల్కి. ఇది మనకి ఎండ్ రూల్. వేరే హ్యాండ్ రూల్ తీసుకుంటే ఎప్పుడైనా సరే ఇది హ్యాండ్ రూల్ అన్నట్టు తీసుకుంటే, మనకి ఈ బొటన వేలేమో మనకి ఏం చూపిస్తుంది, కరెంట్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. కరెంట్ యొక్క డైరెక్షన్ మనకి బొటన వేలు చూపిస్తే, ఈ లైన్స్ మిగతా వేలు ఉన్నాయి కదా, మిగతా వేలు 4 వేలు ఉంటాయి కదా, ఇది ఫ్లక్స్ అనేది చూపిస్తుంది. ఫ్లక్స్ అనేది ఎలా ఉందనేది చూస్తుంది. అంటే ఫ్లక్స్ అనేది ఎలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుందా మనకి ఇది మనకి చూపిస్తుంది. ఓకే, కరెంట్ డైరెక్షన్ దాన్ని బట్టి మనకి ఫ్లక్స్ అనేది ఎలా ఉందనేది మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అన్నట్టు రాసుకోవచ్చు. ఓకే, ఇది మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆంపియర్స్ రూల్. మనకి హ్యాండ్ రూల్ అంటే చేయి బట్టి మనం చెప్తున్నాం కాబట్టి మనం ఏంది ఇది హ్యాండ్ రూల్ అని చెప్పేసి పేరు చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆంపియర్స్ రూల్. ఆంపియర్స్ రూల్లో మనకి ఏంటంటే, స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకుంటే, సపోజ్ ఒక మ్యాన్ ఉంటే మ్యాన్ యొక్క తల ఏమో నార్త్ పోల్ అన్నట్టు, కాళ్ళేమో సౌత్ పోల్ అన్నట్టు మనము మాట్లాడుకుంటాము. ఆంపియర్స్ రూల్లో మనకి ఏంది,
ఒక మనిషి ఒక నదిలో ఈదుతున్నప్పుడు అతని తల ఏమో మనకి నార్త్ పోల్ అన్నట్టు యూజ్ చేసుకుంటాము, వేరే కాళ్ళేమో మనం ఏం చేసుకుంటాము సౌత్ పోల్ అన్నట్టు మాట్లాడుకుంటాము. ఓకే, ఇది మనకి రూల్స్ టు ఫైండ్ అవుట్ పొలారిటీ. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాంట్లో మనకి ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. అంటే నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంది, ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంది మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ మనకేంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంది, మనకు మామూలుగా ఏంది ఎప్పుడైనా సరే ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే దీని చుట్టూ ఒక బలం అనేది, దీని యొక్క బలం అనేది ఉంటుంది. దాన్నే మనం ఏమంటాము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేసి చెప్పుకుంటాము. ఈ ఫీల్డ్ అనేది మనము చెప్పుకుంటాము. అంటే నథింగ్ బట్ ఇది అట్రాక్షన్ అని కానీ రిపల్షన్ అని కానీ దాని యొక్క ఫీల్డ్ ఎంతవరకు ఉందనేది, దాని యొక్క బలం ఎంతవరకు ఉందనేది దాన్ని మనం ఏం చెప్తాము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చెప్పుకుంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనకి ఎప్పుడైనా సరే మ్యాగ్నెట్ తీసుకుంటే నార్త్ అండ్ సౌత్ పోల్ అండ్ మ్యాగ్నెట్ తీసుకుంటే దీనిలో మనకి ఏంది సౌత్ పోల్ నార్త్ పోల్ అనేది ఉంటాయని చెప్పాను కదా. దీని ప్రకారమే మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది నార్త్ నుంచి సౌత్ పోల్కి మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేటివి ఉంటాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ బయటికి చూసుకుంటే మనకి నార్త్ నుంచి సౌత్ ఉంటాయి, వేరే ఇన్ మ్యాగ్నెట్ లోపల మనకి ఎలా ఉంటుంది సౌత్ నుంచి నార్త్కి ఉంటాయి. ఓకే, సౌత్ నుంచి నార్త్కి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేటివి లైన్స్ అనేటివి కంటికి కనిపించవు, ఇది ఇమాజినరీ లైన్స్. ఓకే, అంటే మన ఊహాజనిత రేఖలు అంటాము, తెలుగులో ఊహాజనిత రేఖలు అని చెప్తాము. సో నార్త్ నుంచి సౌత్ పోల్కి బయట చూసుకుంటే నార్త్ నుంచి సౌత్ పోల్కి ఉంటాయి, వేరే మ్యాగ్నెట్ లోపలనే తీసుకుంటే సౌత్ నుంచి నార్త్కి ఉంటాయి. ఓకే, మనకి దీనికి దీనికి మనం ఏం చేస్తాము అంటే ఒక వెబర్స్లో మనము కొలుస్తున్నాము. ఓకే, దీంట్లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ దేంట్లో కొలుస్తాము, వెబర్స్లలో మనము కొలుస్తాము. ఒక వెబర్ వచ్చేసి ఎంత అంటే 10⁸ లైన్స్ అనేటివి మనకి ఉంటాయి. అంటే 10కి 10⁸ అంటే లైన్స్ అంటే ఏంది దగ్గర 10 ఇంటూ మళ్ళీ 8 అంటే 10ని 8 సార్లు మల్టిప్లై చేసుకుంటే ఎన్ని వస్తాయో అన్ని లైన్స్ అనేటివి ఉంటాయి. ఒక వెబర్ అంటే అంత వాల్యూ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లక్స్ డెన్సిటీ దీన్ని మనము బీతో కొలుస్తాం, బీలలో చూసుకుంటాం. మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే మ్యాగ్నెట్ ఉందంటే ఒక మీటర్ స్ట్రెంత్ ఉందంటే ఆ మీటర్ లోపల ఒక మీటర్ ఉందంటే దాని అంటే ఒక మీటర్ లెంత్ తీసుకున్నప్పుడు దాంట్లో మ్యాగ్నెట్ పెట్టినప్పుడు ఆ మీటర్ లెంత్ అయితే దాని యొక్క లైన్స్ అనేవి ఉంటాయో దాన్ని ఫ్లక్స్ డెన్సిటీ అని చెప్తాము. అంటే ఒక మీటర్ లెంత్ తీసుకున్నప్పుడు ఒక మ్యాగ్నెట్లో ఆ మీటర్ లెంత్ ఆ మ్యాగ్నెట్ పెట్టినప్పుడు దాని చుట్టూ ఉన్న మీటర్ దాంట్లో ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో దాన్ని ఫ్లక్స్ డెన్సిటీ అని చెప్పేసి అంటాము. దీన్ని వెబర్ పర్ మీటర్ స్క్వేర్లలో మనము కొలుసుకుంటాము, వెబర్ పర్ మీటర్ స్క్వేర్లలో మనము కొలుసుకుంటాము. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఓకే, మ్యాగ్నెటిక్ లైన్లో మనకి ఏంది ఫ్లక్స్ డెన్సిటీ ఒక ఏరియా మీటర్ ఏరియాలో తీసుకుంటే ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో దాన్ని మనము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్ ఏమేమి అంటే దాని గుణాలు ఏంది అనేది ఒకసారి చూసుకుందాము. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఇది మనకి మామూలుగా అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ దాని యొక్క గుణగణాలు ఏంది అంటే మనకి ఏంది ఇది నెవర్ అంటే మనకి ఏంది ఇది కంటిన్యూస్ లైన్స్ అంటే ఎక్కడ ఎప్పుడైనా సరే ఈ లైన్స్ అనేది కంటిన్యూ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి కంటిన్యూగా ఉంటాయి, ఎక్కడ మధ్యలో బ్రేకింగ్ అనేవి ఉండవు. ఓకే, కంటిన్యూస్ లైన్స్ ఇవి. సెకండ్ వచ్చేసి
ఇవి ఇట్ ఈస్ లైక్ ఎలాస్టిక్ బ్యాండ్స్. అంటే ఎలాస్టిక్ బ్యాండ్స్ ఎలా అయితే ఉంటాయో దాని ప్రకారమే ఇది కూడా అలానే ఉంటాయి. ఎలాస్టిక్ బ్యాండ్స్ లాగా మాత్రమే ఉంటాయి. ఎలాస్టిక్ అంటే నథింగ్ బట్ ఇది ఎట్లా ఇది చేసుకున్నా కూడా మనకి స్ట్రైట్గానే ఉంటాయి. ఎంత ఇది చేసుకున్నా కూడా మనకి ఏమవుతుంది, స్ట్రైట్గానే ఉంటాయి. ఓకే, ఇది ఎప్పుడైనా సరే ఇంకోటి వచ్చేసి నార్త్, ఇప్పుడు ఎప్పుడైనా సరే నార్త్ నుంచి సౌత్ పోల్కి మాత్రమే ఉంటాయి. ఇన్ దీస్ లైన్స్ ఆర్ from north pole to south pole only. From north pole to south pole. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ మాత్రమే ఉంటాయి. అది ఏంది, బయట మ్యాగ్నెట్ బయట, వేరే మ్యాగ్నెట్ లోపల ఎలా ఉంటుంది, సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి ఉంటాయి. ఓకే, ఫోర్త్ వచ్చేసి ఇట్ నెవర్ ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్. అంటే ఒక లైన్కి సపోజ్ ఈ డయాగ్రామ్ తీసుకుంటే ఈ లైన్కి మధ్యలో మళ్ళీ ఇలా లైన్స్ కంటిన్యూస్ ఉంటాయి, కరెక్టే. కాకపోతే ఈ లైన్ మళ్ళీ పోయి ఈ మధ్యలో దాన్ని ఇంకో లైన్ ఫ్లక్స్ని టచ్ చేసి దాన్ని వేరేగా డీవియేట్ చేయడం కానీ ఇలాంటివి మనకి ఉండదు, కంటిన్యూస్గా ఉంటాయి. కాకపోతే ఒకదానికి ఒకటి మనకి టచ్ అనేది కాదు. ఓకే, ఇది ఇమాజినరీ లైన్స్ అంటాము, దీన్ని ఊహాజనిత రేఖలు అంటాము. ఇవి దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్, ఊహాజనిత రేఖలు అంటాం, ఇమాజినరీ లైన్స్ అని చెప్తాము. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్.